ఇరాన్ సుప్రీమో కొమైనీ ఆయన్ని మొన్న ఇజ్రాయెలును అమెరికా కలిసి చేసిన దాడుల్లో పేల్చేశారు. ఆయన ఇల్లు, ఆయన కుటుంబం మొత్తం చనిపోయారు. ఆ మృతదేహాలన్నింటినీ, మిగతా వాటన్నిటిని ఖననం చేసేసారు. కానీ అసలైనటువంటి కొమైనీ మృతదేహాన్ని ఇంతవరకు ఖననం చేయలేదు. ఎక్కడో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉంచారు. ముఖ్తజా కొమైనీ అప్పుడు తీవ్రంగా గాయపడ్డాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆయన్ని ఎక్కడ పెట్టారో తెలియదు. ఆయన బతికున్నారో లేదో తెలియదు. బతికున్నారని చెప్తున్నారు. ఆయన పేరుతో ప్రకటనలు వస్తున్నాయి కానీ ఆయన వాయిస్ కానీ, ఆయన ఫోటో, ఆయన వీడియో కానీ, ఆయనకి సంబంధించినటువంటిది కానీ లేదు. ఏఐతో నడుపుతున్నాయి ఉన్నాయి. అయితే చనిపోయిన కొమైనీ అంత్యక్రియలు త్వరలో చేయబోతున్నాం అంటూ నరేంద్ర మోడీని రమ్మని పిలుస్తున్నారు. ఇక్కడ భారత ప్రధాని ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే భారత నుంచి ఎవరన్నా వెళ్తే సెక్యూరిటీ ఉంటుంది, లేదంటే మత పెద్దలు, అక్కడ వాళ్ళు హమాస్ వాళ్ళు వస్తారు, హిజ్బుల్లా వాళ్ళు వస్తారు, హౌతీలు వస్తారు, తీవ్రవాద సంస్థలు వాళ్ళందరినీ తయారు చేసింది కొమైనీ కాబట్టి వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ ఉండగా అంత్యక్రియలు జరుగుతున్నా సరే బాంబులే వేస్తుందో, మిస్సైల్లే వేస్తుందో, యుద్ధ విమానాలతోనే పేల్చుద్దో, ఇజ్రాయెల్ ఏమైనా పేల్చేస్తుందేమో అని భయపడుతున్నారు. అదే భారత్ ఉంటే కనుక ఏమీ కాదు కదా అన్నటువంటి ధైర్యం. మరి ఏం చేస్తారో చూడాలి.